నిన్నే చూడు ఒకసారి, అటు చూడు, ఛానల్ అందరూ చూస్తారు. సో నా జీవితంలో నాకు జరిగేవి కావచ్చు, నా జీవితం ఈ ఛానల్ క్రియేట్ చేయడానికి కూడా నా ఫ్యామిలీ కోసమే. నాకంటూ ఒక స్వీట్ మెమరీ ఉండాలి. అది దేనికోసం నేను కంపల్సరీ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పెట్టుకోండి. కంపల్సరీ నేను చెప్తాను. ఈ మొత్తం ఈ హెయిర్ పెంచడానికి ఇవన్నీ కారణం ఏంటంటే నేను నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను, చెప్తాను. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జయ నరసింహ వ్లాగ్స్ యూట్యూబ్ ఛానల్. సో ఫ్రెండ్స్, మనం కొత్త ఛానల్ అనేది క్రియేట్ చేసాం కదా ఆల్రెడీ. అంటే కొంతమందికి తెలుసు, ఎందుకంటే కొత్త ఛానల్ కాబట్టి మేబీ చాలామందికి తెలియకపోవచ్చు. ఒక 100-200 మందికి మ్యాక్సిమం రీచ్ అవుతూ ఉంటుంది వీడియోస్ అనేది. సో మా లైఫ్ స్టైల్ అనేది మాకంటూ ఒక స్వీట్ మెమరీస్ ఉండాలి అన్న ఉద్దేశంతో అందరూ వ్లాగింగ్ ఛానల్స్ కానీ చాలా ఉన్నాయి. సో వేలల్లో ఉన్నాయి. సో అందరిలాగానే మా ఫ్యామిలీకి సంబంధించి ఒక స్వీట్ మెమరీస్ కానీ, మా డైలీలో జరిగే రొటీన్ కానీ, సో మా పర్సనల్స్ కానీ మీతో షేర్ చేసుకుంటే మాకు ఒక స్వీట్ మెమరీ లాగా ఉంటుంది. మాకు జరిగిన కష్టాలు కూడా ఒక స్టోరీ అయి ఉంటాయి ఎప్పటికైనా. సో అందుకని నేను ఈ ఛానల్ అనేది క్రియేట్ చేయడం జరిగింది. సో మా వైఫ్కి కొంచెం చాలా ఇంట్రెస్ట్, అంటే వీడియోలో కనపడాలనే ఇంట్రెస్ట్, కానీ మాట్లాడటం అయితే రాదు. కొంచెం అర్థం చేసుకోండి. ఏదైనా నేనే మాట్లాడతాను, కొన్ని రోజులు అలవాటు అయ్యేంత వరకు అంతే. సో ఇప్పుడు నేను బయటికి వెళ్తున్నాను. మా వైఫ్ కొంచెం అలిగింది. ఈరోజు మార్నింగే గొడవ అయింది మా ఇద్దరికి. సో కాకపోతే కొంచెం ఫైర్లో ఉందన్నమాట మా వైఫ్. సో వెళ్దాం, చూడండి ఏం చేస్తుందో. వంటగదిలో ఉంది. ఏం చేస్తున్నావు అంటున్నా? నిన్నే ఏం చేస్తున్నావు? మాట్లాడమండి. అటు చూడు, మాట్లాడవా? నిన్నే అటు చూడు ఒకసారి, అటు చూడు, ఛానల్ అందరూ చూస్తారు. అడిగావా? సారీ చెప్తాగా, నేను తలే అంట్లు. అది చెప్పానుగా, అది చూడు, అటు చూడు. అబ్బో, ఫేక్ స్మైల్ చూసారా? అలిగింది నా మీద. సారీ చెప్పాను కదా. మార్నింగే గొడవైంది. వీడియో కోసం అటు చూస్తుంది అంతే. నేను కూడా వీడియోలో కవరింగ్ వల్ల ఏదో కవర్ చేద్దామని వచ్చాను. ఈ వీడియో వర్క్ పెట్టుకుని వీడియో ఉందని చెప్పి వచ్చామంటావా? ఒకసారి హాయ్ చెప్పాలి. హాయ్ చెప్పు ఒకసారి. హాయ్ చెప్పు బుజ్జి. హాయ్ చెప్పు అందరికి. వీడియో వర్కౌట్ అయింది అనమాట అట్టకైతే. సో సరే, పని చేసుకో. ప్రతి మనిషికి ఒకటి ఉంటుంది ఆలోచన. సో నాకు ఒక స్వీట్ మెమరీ ఉంటే బాగుండేదేమో, అప్పుడు అలా ఉండే అన్ని ఫోటోలు ఉంటే బాగుండేదేమో, వీడియోస్ ఉంటే బాగుండేదేమో. సో మనం అప్పుడు ఎలా ఉండేవాళ్ళం అని చెప్పి ప్రతి ఒక్కరికి ఉంటుంది. మన ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇచ్చేది మన ఫ్యామిలీకే. మన ఫ్యామిలీ తర్వాతే ఎవరైనా సరే. ఫస్ట్ ప్రిఫరెన్స్ అనేది మన ఫ్యామిలీ తర్వాతే కాబట్టి. సో నా జీవితంలో నాకు జరిగేవి కావచ్చు, నా జీవితం ఈ ఛానల్ క్రియేట్ చేయడానికి కూడా నా ఫ్యామిలీ కోసమే. అది దేనికో మోస్ట్ ఇంపార్టెంట్, దానికోసమే నేను క్రియేట్ చేశాను ఈ ఛానల్ అనేది. ఎందుకు క్రియేట్ చేశాను, ఏంటి ఆ స్వీట్ మెమరీ ఏంటి అని చెప్పని మొత్తం రివీల్ చేస్తాను. సబ్స్క్రైబ్ చేసుకుని పెట్టుకోండి, ఓకేనా?